నమస్తే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళన తీవ్రతరం అవుతోంది అంటూ మనం తెలుగు వార్తాపత్రికల్లో కథనాలు చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద హెడ్లైన్లు చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రైతుల్ని అణచివేసే దిశగా ప్రయత్నాలు చేస్తోందంటూ కూడా కథనాలు ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న ప్రసార మాధ్యమాలు అనేకం ఈ దేశంలో ఉన్నాయి. కానీ నేనిప్పుడు మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పబోతున్నాను. అదేంటంటే, మన దేశంలో కింద ఉండే ఒక గల్లీ పత్రిక దగ్గర నుంచి అంతర్జాతీయ పత్రిక వరకు అనేక ప్రసార మాధ్యమాల్లో ఒక కుహనావాదులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఈ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకునే శక్తులు, వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాటి గురించిన వివరాల్లోకి వెళ్లే ముందు జరుగుతున్న ఇన్సిడెంట్స్కి సంబంధించిన సీక్వెన్స్ని, దాని వెనకాల ఉన్న కుట్రల్ని మీకు తెలిపే ప్రయత్నం నేను చేయబోతున్నాను. అదేంటంటే, ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ చట్టాన్ని తీసుకురావడము, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న సాగు చట్టాలు, ఈ మూడిటికి సంబంధించిన ఆందోళన క్రమాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే మనకు అసలు విషయం అర్థమవుతుంది. అదేంటంటే, మొదట ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కూడా ఇలాగే అనేక ఆందోళనలు చేసే ఒక ప్రయత్నం చేశారు. కానీ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని భారతదేశం మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి మాట్లాడుతుంది కాబట్టి అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యగా మిగిలిపోయింది. అండ్ భారత్, పాకిస్తాన్ల మధ్య అనేక సంవత్సరాలుగా ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్గానే మిగిలిపోయింది తప్ప దాని నుంచి పెద్దగా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి ఈ శక్తులు. ఆ తర్వాత జరిగిన సిఏఏ ఆందోళనలకు సంబంధించి కొంత దాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేయగలిగాయి. ఆర్టికల్ 370 విషయంలో పెద్దగా పనిచేయని తమ ప్రయత్నాలు సిఏఏ విషయంలో మాత్రం కొంత పనిచేసినట్టుగా అనిపించింది. అదేంటంటే, సిఏఏ విషయంలో సిఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఇది ముస్లిం వ్యతిరేక చట్టాలని, బ్లాక్ లాస్ అని, లేకపోతే నల్ల చట్టాలని వెంటనే తొలగించాలని ఉద్యమాన్ని చేసే ఒక ప్రయత్నం చేశారు. అండ్ దాంట్లో కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. ఆ తరువాత మొదలు జరిగిన రెండు ఉద్యమాలు కూడా, ఒకటి ప్రాంతానికి సంబంధించింది అయిపోయింది, ఇంకొకటి ఒక మతానికి సంబంధించింది అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇలా కాకుండా దేశం మొత్తం ఒక సానుభూతిని పొందగలిగే విధంగా రైతులు అనే ఒక కాన్సెప్ట్ దొరికింది. రైతులు అనగానే మనమంతా కూడా సానుభూతి వ్యక్తం చేస్తాం. ఎందుకంటే అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, వ్యవసాయం ఈ దేశానికి వెన్నెముక అని భావిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాని విషయంలో మనం కూడా వాళ్ళకి సానుభూతి పలుకుతాం. కానీ నిజంగా రైతుల ఉద్యమంలో రైతులు మాత్రమే ఉన్నారా? నో, అసలు రైతులు అనేవారు అక్కడ కనిపించట్లేదు. అక్కడ ఉన్నదంతా కూడా కేవలం దళారులు, చాలా కడుపు నిండి విపరీతంగా డబ్బులు సంపాదించి మదమెక్కిన వ్యక్తులు మాత్రమే ఈరోజు రైతుల ఉద్యమాల్లో ఎక్కువగా భాగం పంచుకుంటున్నారు. అఫ్కోర్స్ కొంతమంది రైతులు ఉండవచ్చు, కానీ ఆ రైతులకు కూడా వాళ్ళ వెనకాల జరుగుతున్న కుట్రలు అర్థం కాలేదు కాబట్టే ఈరోజు వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్లో ఉన్నారు. సో అయితే ఇక రైతుల ఉద్యమానికి సంబంధించి మనం మాట్లాడితే, ఈ ఉద్యమానికి సంబంధించి ఈ రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతూ ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖమైన వ్యక్తులు ఈరోజు ట్విట్టర్లో స్పందించడం జరిగింది. అదేంటంటే, ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు పాప్ సింగర్ రిహానా, మరొకరు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మేనకోడలైనటువంటి మీనా హ్యారిస్, నంబర్ 3 పర్యావరణ కార్యకర్తగా తనను తాను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకొని ఎక్కువగా ఆమెకు లేని ప్రాచుర్యాన్ని కల్పించిన కొన్ని విదేశీ శక్తుల ఏజెంట్గా ఆమెని మనం పిలవాల్సి ఉంటుంది. ఆమె గ్రెటా థన్బర్గ్. ఈ ముగ్గురు కూడా, మీనా హ్యారిస్, అదేవిధంగా గ్రెటా థన్బర్గ్ అండ్ రిహానా, ఈ ముగ్గురు కూడా ఈరోజు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దేనికోసం? రైతుల ఉద్యమానికి మద్దతుగా. సరే, వాళ్ళు ఏం ట్వీట్ చేశారో ఒకసారి చెప్తాను నేను. ఫస్ట్ మీనా హ్యారిస్ చేసిన ట్వీట్ని నేను చదువుతాను. మీనా హ్యారిస్ చేసిన ట్వీట్ని చదివే కంటే ముందు ఒక్కసారి నేను వీళ్ళు దేన్ని ట్యాగ్ చేస్తున్నారు, ఏది అట్రాక్ట్ చేస్తుంది అనేది కూడా చెప్పాలి. సో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి, లేదా కశ్మీర్లో ఆజాద్ కశ్మీర్ అంటూ కూడా చేస్తున్న నిరసనలకు సంబంధించి దాంట్లో కనిపించేది, అండ్ సిఏఏ వ్యతిరేక ఆందోళనలో కనిపించింది, అండ్ ఇక్కడ రైతులకు సంబంధించిన వాటిలో కనిపిస్తున్నది ప్లకార్డుల ప్రదర్శన. చాలా కీన్గా అబ్జర్వ్ చేసి చూస్తే అన్ని ఉద్యమాల్లో కూడా 99% ఇంగ్లీష్ ప్లకార్డులు మాత్రమే ఉంటాయి. ఇంగ్లీష్ ప్లకార్డులలో, అది కూడా దేనికోసం ఇంగ్లీష్ ప్లకార్డులు ఉంటాయి? ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం కోసం కాదు, లేదా నిజంగా ఈ ప్రజల మద్దతు కూడగట్టడం కోసం కాదు. వాళ్ళ ముఖ్యమైన యావంతా కూడా దేని గురించి అంటే,
అంతర్జాతీయ మీడియా ఈ ఉద్యమాల్ని క్యారీ చేయాలి, ఈ అంతర్జాతీయ మీడియా వాటి గురించి ప్రసారాలు చేయాలి అంటే ఇంగ్లీష్లో ఉండాలి. సో అందుకోసమని ఇంగ్లీష్ ప్లకార్డ్సే ఎక్కువగా హైలైట్ చేస్తారు. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీనా హ్యారిస్ ట్యాగ్ చేసిన ఫోటోని మీరు గమనించి చూస్తే, మీనా హ్యారిస్ ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేసిన ఫోటోని గమనిస్తే ఆడవాళ్ల సమూహం ఉంది. అందులో ఒకడు ప్లకార్డ్ పట్టుకొని ఉన్నాడు, స్టాప్ కిల్లింగ్ ఫార్మర్స్ అని, రైతుల్ని చంపడం మానుకోండి అని ఒక ప్లకార్డ్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని హైలైట్ చేయడం జరిగింది. సో నిజంగా ఫార్మర్స్ని చంపుతున్నారా? ఎవరు చంపుతున్నారు? నిజంగా చంపుతున్నారా? నిజంగా ప్రభుత్వం ఇక్కడ ఒక చిన్న దాడైనా చేసిందా? లాఠీచార్జ్ చేసిందా? ఇంకేమైనా చేసిందా? ప్రభుత్వ పోలీసులు చేయడం వల్ల చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేని దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. నంబర్ 1. నంబర్ 2, మీనా హ్యారిస్ ట్వీట్ చేసింది ఏంటంటే, ఇట్స్ నో కోఇన్సిడెన్స్ దట్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ వాజ్ అటాక్డ్ నాట్ ఈవెన్ ఎ మంత్ ఎగో అండ్ యాజ్ వీ స్పీక్ ద మోస్ట్ పాపులస్ డెమోక్రసీ ఈజ్ అండర్ అసాల్ట్. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఈరోజు ప్రమాదంలో ఉంది అనే కోణంలో ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. దానికి ఇంకా కొనసాగింపుగా ఆ ట్విట్టర్లోనే, మిలిటెంట్ నేషనలిజం ఈజ్ జస్ట్ యాజ్ పొటెంట్ ఎ ఫోర్స్ ఇన్ యుఎస్ పాలిటిక్స్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ ప్లేస్ ఎల్స్. It can only be stopped if people wake up to the reality that fascist dictators aren't going anywhere. Not unless we organize and there are consequences for the capital attack. నిజంగా ఎంత దారుణమైన లాజిక్ అంటే, ఎంత దారుణమైన సారూప్యత అంటే, దాన్ని రెండింటిని కలిపే ప్రయత్నం అంటే, క్యాపిటల్ అటాక్. అమెరికాలో వాషింగ్టన్లో ఏదైతే క్యాపిటల్ అటాక్ జరిగిందో ఆ క్యాపిటల్ అటాక్ని భారతదేశంలో అటాక్కి కలిపే ఒక ప్రయత్నం చేసింది. అక్కడ ట్రంప్ని, ఇక్కడ మోదీని మిలిటెంట్ నేషనలిస్టుల్ని అని ఒక కొత్త వర్డ్ని కాయిన్ చేసే ప్రయత్నం చేసింది మీనా హ్యారిస్. అండ్ ఒకవేళ నిజమే అయితే ట్రంప్ అనుచర వర్గీయులు అక్కడ క్యాపిటల్ అటాక్ చేశారు, కానీ ఇక్కడ క్యాపిటల్ని అటాక్ చేసింది ఎవరు? ఎర్రకోట పైన వేరే జెండా ఎగరవేసింది ఎవరు? ఢిల్లీ సాక్షిగా పోలీసులపైన దాడులు చేసింది ఎవరు? పోలీసులపైన కత్తులతో స్వైర విహారం చేయాలని తలచిందెవరు? ట్రాక్టర్లను విచ్చలవిడిగా ఉన్మాదంతో నడిపిందెవరు? కానీ దీన్ని ప్రభుత్వానికి లేదా మోదీకి లేదా ట్రంప్కి ఎలా కలుపుతారు? అసలు ఇక్కడ లాజిక్ ఉంది దీంట్లో? దర్ ఇస్ నో లాజిక్. నెంబర్ 2, ఇక రిహానా, పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్ని ఒకసారి చూపిస్తాను. సిఎన్ఎన్లో వచ్చిన ఒక స్టోరీని ట్యాగ్ చేస్తూ, వై ఆర్ంట్ వి టాకింగ్ అబౌట్ దిస్, మనం ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి, ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ గురించి అని చెప్పేసి రిహానా ట్వీట్ చేసింది. రిహానాతో పాటు అటు గ్రెటా థన్బర్గ్ కూడా సేమ్ స్టోరీ, సిఎన్ఎన్లో వచ్చిన అదే స్టోరీని ట్యాగ్ చేస్తూ, వి స్టాండ్ ఇన్ సాలిడారిటీ విత్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా అని ఆవిడ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో గ్రెటా థన్బర్గ్ అండ్ రిహానా ఇద్దరూ కూడా ట్వీట్ చేసిన ఆ సిఎన్ఎన్ స్టోరీ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే సిఎన్ఎన్లో, ఇండియా కట్స్ ఇంటర్నెట్ అరౌండ్ న్యూఢిల్లీ యాజ్ ప్రొటెస్టింగ్ ఫార్మర్స్ క్లాష్ విత్ పోలీస్. సో ఫార్మర్స్, రైతులు పోలీసులతో జరిగిన ఒక ఘర్షణ వాతావరణం నేపథ్యంలో మొత్తం ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం జరిగింది. ఇది స్టోరీ హెడ్లైన్. స్టోరీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ స్టోరీలో ఏముందంటే, ప్రొటెస్టర్లకు సంబంధించిన ఫొటోసు అవన్నీ కనిపిస్తూనే మొదలు ఏం జరిగింది, ఇంటర్నెట్ యాక్సెస్ గురించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. సిఎన్ఎన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఆర్టికల్ 370 సమయంలో ఇలాగే ఇంటర్నెట్ యాక్సెస్ కట్ చేశారు. అండ్ షహీన్ బాగ్ అల్లర్ల తర్వాత కూడా అలాగే ఇంటర్నెట్ కట్ చేశారు. అండ్ ఇప్పుడు ఫార్మర్స్ విషయంలో కూడా కట్ చేస్తున్నారండి. సో వీళ్ళ పాయింట్ ఏంటంటే, ఆ మూడింటిని కలిపే క్రమంలో కదా వాళ్ళు ఉన్నది. సో మూడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి. సో మూడిట్లో ఈ ఇంటర్నెట్ కట్ చేయడం అనేది అవసరమైపోయింది. ఇంటర్నెట్ కట్ చేయడం అనే దాని గురించి ఎందుకు అంత కొట్లాడుతూ ఉన్నారు? ఈ దేశం పేద దేశము, చాలా కష్టమైన దేశము, ఇక్కడ అసలు ప్రజలు అనాగరికులు, ఇవి కదా ఇంటర్నేషనల్ మాధ్యమాలు ఎప్పుడూ ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఇంటర్నెట్ కట్ చేయడాన్ని అంతగా ఎందుకు చూపిస్తూ ఉన్నారు? బికాస్ వాళ్ళ ప్రయోజనాలు నెరవేరకుండా అడ్డుకోనే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఉండే వ్యక్తులు ఇంటర్నెట్ ద్వారానే, ఒక అసాంఘిక శక్తులు ఇంటర్నెట్ ద్వారానే ఆ రైతులని ప్రేరేపించడము, లేకపోతే వాళ్ళని పురిగొల్పడము, హింసకు పాల్పడే విధంగా వాళ్ళని ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇంటర్నెట్ కట్ చేయడంతో వాళ్ళ ఆటలు సాగే పరిస్థితి ఉండదు, పోలీసులకు ఆధిపత్యం వస్తుంది అండ్ ఈ ఉద్యమం చల్లారిపోతుంది. సో ఇంటర్నెట్ కట్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. నెక్స్ట్, సిఎన్ఎన్లోనే ఇంకొక అంశం ఏంటంటే, కన్సర్న్స్ ఓవర్ డెమోక్రసీ అని ఒక హెడ్లైన్ పెట్టి దాంట్లో రాయడం జరిగింది. ప్రపంచంలోనే
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ భారతదేశంలో ఇలా ఇంటర్నెట్ షట్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఆర్టికల్ 370 విషయంలో ఇట్లాగే జరిగింది, సిఏఏ విషయంలో ఇట్లాగే జరిగింది, అండ్ ఇప్పుడు ఫార్మర్స్ విషయంలో కూడా ఇట్లాగే జరుగుతుంది. సేమ్ స్టోరీ, సేమ్ లైన్ని అలాగే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయడం. అండ్ మరొక అంశం ఏంటంటే వై ఫార్మర్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అని ఇంకొక హెడ్లైన్ కూడా పెట్టారు. వై ఫార్మర్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అన్న దాంట్లో చాలా క్లియర్గా అందులో రాసి ఉంది, అకార్డింగ్ టు సంయుక్త కిసాన్ మోర్చాకు సంబంధించిన వ్యక్తులు చెప్పినట్టుగా 147 మంది చనిపోయారు అని చెప్పి రాయడం జరిగింది. 147 మంది ఎలా చనిపోయారు? సో మీరు ట్యాగ్ చేసి చూస్తే 147 మంది ఎలా చనిపోయారు, అందులో ఏం చెప్పాడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆ సంయుక్త కిసాన్ మోర్చాకు సంబంధించిన ప్రతినిధి చెప్పాడు 147 మంది చనిపోయారు. సో ఇంత దారుణమైన ప్రొటెస్ట్, ఈ చట్టాలన్నీ కూడా రైతు వ్యతిరేక చట్టాలు కాబట్టి వీటిని రిపీల్ చేయమని ఫార్మర్స్ అడుగుతూ ఉన్నారు, దీన్ని రిపీల్ చేయట్లేదు. ఎంఎస్పీ గురించి అవగాహన కల్పించడం, లేకపోతే ఎంఎస్పీ పెంచమని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడడం జరిగింది. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 147 మంది ఫార్మర్స్ చనిపోయారు అని చెప్పి రాస్తూ అందులో ఏంటంటే, అకార్డింగ్ టు సంయుక్త కిసాన్ మోర్చా అట్లీస్ట్ 147 farmers have died during the course of the months long protest from a range of causes లో ఏం చెప్తారంటే, ఇంక్లూడింగ్ సూసైడ్, రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ వెదర్. Authorities have not given an official figure on protester deaths. సో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, అండ్ చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు, వీళ్ళంతా కలిపితే 147 మంది అని చెప్పడం జరుగుతుంది. బట్ వేరాజ్ మీరు ఒక్కసారి గమనించి మళ్ళీ నేను ఇందాక చెప్పిన మీనా హ్యారిస్ ట్వీట్ని గమనిస్తే, స్టాప్ కిల్లింగ్ ఫార్మర్స్, ఆ ప్లకార్డ్కి అదే సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు ఏదైతే రైతు సంఘం అని చెప్తున్నారో, ఆ రైతు సంఘాలకు సంబంధించిన ఈ ఉద్యమకారులు చెప్తున్న కారణాలకి, స్టాప్ కిల్లింగ్ ఫార్మర్స్కి ఎక్కడ ఏమైనా పొసిగిందా? నో. సో ఇది మాత్రమే కాదు, ఇంకొక రకంగా అంతర్జాతీయ మీడియా ఎలా క్యారీ చేస్తుందని చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అదేంటంటే, వోగ్ అనే పత్రికలో వచ్చిన స్టోరీ ఇది యూకే బేస్డ్ మీడియా మాధ్యమము. దానికి సంబంధించి ఏంటంటే, వీ హ్యావ్ టు ఫైట్ వై ఇట్స్ ఉమెన్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాస్ ఫార్మింగ్ ప్రొటెస్ట్ అండ్ హౌ టు హెల్ప్. సో ఆడవాళ్ళందరూ కూడా ఈ రైతు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి, సో ఆడవాళ్ళు ఫైట్ చేస్తున్నారు దాన్ని గ్లోరిఫై చేసే ఒక ప్రయత్నం. ఎందుకోసం ఫైట్ చేస్తున్నారు అనే దానికి మాత్రం ఎటువంటి సమాధానం ఉండదు. నిజంగా దాంట్లో ఏమన్నా అర్థం ఉందా, నిజంగా ప్రభుత్వం దాని గురించి మాట్లాడట్లేదా అంటే, ఇప్పటికీ పలు దఫాలుగా చర్చలు జరిగాయి. క్యాబినెట్ మంత్రులు చర్చలు చేశారు. క్యాబినెట్ మంత్రులు అంటే ప్రభుత్వం డైరెక్ట్గా రైతులతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అండ్ సుప్రీంకోర్టు నియమించినట్టుగా ఒక కమిటీ వేసి మీకు చర్చలు జరపండి అంటే దాన్ని ఒప్పుకోవట్లేదు రైతులు. అండ్ అదీ కాక 18 నెలల పాటు ఈ చట్టాలని ఇంప్లిమెంట్ చేయకుండా మేము హోల్డ్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. దానికి ఒప్పుకోవట్లేదు రైతులు. సో ఇంకా ఇంతకంటే ఏం చేస్తారు అంటే, చర్చలు జరపడానికి వాళ్ళు సుముఖంగా లేకపోగా ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమం చేస్తున్న వాళ్ళని గ్లోరిఫై చేయాలి. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి లెక్క, అసలు అర్థం కావట్లేదు. ఏ లాజికో అర్థం కావట్లేదు. మరొక స్టోరీ చెప్తాను నేను. ద గార్డియన్లో వచ్చిన ఒక స్టోరీ చూడండి. ఇండియన్ జర్నలిస్ట్ ఫేస్ క్రిమినల్ ఛార్జెస్ ఓవర్ పోలీస్ షూటింగ్ రిపోర్ట్స్ అని ఒక స్టోరీ రాయడం జరిగింది. అదేంటంటే, భారతదేశంలోని జర్నలిస్టులు పోలీసులు నిరసనకారులపైన షూట్ చేస్తున్నప్పుడు వార్తను రిపోర్ట్ చేసినందుకు గాను వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశారు అని చెప్పి హెడ్లైన్. నిజంగా అసలు ఏం జరిగింది? రిపబ్లిక్ డే నిరసనల్లో ఒక ఉన్మాదంగా ఒక మూర్ఖంగా ఒక ట్రాక్టర్ని బ్యారికేడ్స్ పెట్టినా కూడా వాటిని తోసుకుంటూ వాటిని ఢీకొడుతూ ముందుకొచ్చి వాడు కింద పడి చనిపోతే పోలీసులు ఫైర్ చేశారని, పోలీసుల బుల్లెట్ ఫైర్ చేయడం వల్లనే చనిపోయాడని అబద్ధపు వార్తని ప్రచారం చేసిన రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా వద్దా? అదే ప్రభుత్వం చేసింది. క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసింది కొంతమంది జర్నలిస్టుల పైన. ఈ అబద్ధాన్ని ఎవడైతే ప్రచారం చేశారో దానివల్ల ఇంకా ఎక్కువ హింస జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, హింసను ప్రేరేపించినట్లు అవుతుంది కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ అబద్ధపు వార్త ప్రచారం చేసినటువంటి జర్నలిస్టు పైన క్రిమినల్ కేసులు ఫైల్ అయినాయని హెడ్లైన్ రాస్తారా? లేదు, పోలీస్ ఫైర్ చేసిన దాన్ని రిపోర్ట్ చేసినందుకు కేసెస్ ఫైల్ చేశారు అని అబద్ధపు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం. ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? సో గార్డియన్ అయినా, వోగ్ అయినా, వాల్ స్ట్రీట్ జర్నల్ అయినా, లేకపోతే న్యూయార్క్ టైమ్స్ అయినా, ఇందాక నేను చెప్పినట్టుగా CNN అయినా, ఇవన్నీ కూడా విదేశీ
శక్తులుగా ఈ దేశాన్ని అస్థిరపరిచే కుట్రల్లో భాగంగా వాటిని ప్రచారం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాయి. సో అందుకోసమే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక ఉద్యమాల రూపంలో, నిరసనల రూపంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని అస్థిరపరచాలనే ఒక కుట్ర అంతర్జాతీయంగా జరుగుతోంది. దాన్ని కొనసాగించడానికి అంతర్జాతీయ స్థాయి నుంచి మన తెలుగు ప్రసార మాధ్యమాల వరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం బ్రేక్ చేయాల్సిన సమయం వచ్చింది. దీన్ని మనం బ్రేక్ చేయడానికి ఈ రోజు నుంచి ఖచ్చితంగా మనం మన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేయాలి. అందుకే ఈరోజు నేను చెప్పే కంక్లూజన్ కూడా #IndiaTogether అనే హ్యాష్ట్యాగ్ తోటి అండ్ ఇండియా అగేన్స్ట్ ప్రొపగండా అనే హ్యాష్ట్యాగ్ తోటి మనం కూడా ట్విట్టర్లో ట్వీట్ చేద్దాం, ఫేస్బుక్లో పోస్ట్ పెడదాం అండ్ ఎక్కడైనా సరే భారత్ మొత్తం ఏకతాటిపై ఉంది అని చెప్పే ప్రయత్నం చేద్దాం. అండ్ భారత్ ఈ విష ప్రచారాల్ని, ఈ అసత్య ప్రచారాల్ని తిప్పికొడుతుందని ఒక స్పష్టమైన మెసేజ్ని అంతర్జాతీయ శక్తులకి, విదేశీ కుట్రదారులకి ఇద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.